గంటా శ్రీనివాసరావు గారు రుషికొండ పైన ఉన్న ప్రభుత్వ భవనాలని అదే టూరిజం భవనాలని విజిట్ చేసి అద్భుతమైన కట్టడాలని చెప్పి ప్రజలు చూపించారు. అద్భుతంగానే కట్టాలి, ప్రభుత్వ భవనాలని చెప్పి నాసిరకంగా ఎవరో కట్టరు. వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ టీం వీక్ అవడం వలన, కోర్టు కేసుల్లో పెండింగ్ ఉండడం వలన ఈ రోజు అది అలా ఉండిపోయింది. కానీ లేదనుకుంటే పాలనకు సంబంధించినవన్నీ అక్కడి నుంచే కదిలేవి. ప్రభుత్వ భవనాలు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటేనే వచ్చిన ఇన్వెస్టర్లు అవనియండి, వచ్చిన అతిథులు అవనియండి ఈ రాష్ట్రాన్ని చూసి మెచ్చుకునే పరిస్థితి. ఓకే, మీరు వెళ్ళారు, చూశారు, మాట్లాడారు, ఏవో చెప్పుకొచ్చారు, ఏవో అసభ్యకరమైనటువంటి రీతిలో రాతలు రాసుకొచ్చారు, అన్ని బాగున్నాయి. కానీ ఆ పక్క జిల్లా అయినటువంటి శ్రీకాకుళం పోయి పోర్ట్ అవనియండి, లేదనుకుంటే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించిన ఉద్దానం ప్రాజెక్ట్ అవనియండి, లేదనుకుంటే ఆ పక్కనే ఉన్న విజయనగరంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అవనియండి, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్స్, 5 షిప్ ల్యాండింగ్ సెంటర్స్, వెలిగొండ లాంటి